హాయ్ అండి, నమస్తే. అందరికీ ముందుగా శుభకృత్నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఈరోజు వచ్చి మీకు ఉగాదికి చేసుకునే రెసిపీ స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, సేమియా పాయసం. దీనికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకుని జీడిపప్పుని కిస్మిస్ని కూడా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో 1 కప్పు సేమియాలు అనేవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత సగ్గు బియ్యాన్ని ఒక 15 నిమిషాల ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సగ్గు బియ్యం అనేది ఉడికిన తర్వాత పచ్చి పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ సగ్గు బియ్యం ఉడికించినప్పుడు త్వరగా అడుగంటేస్తుంది, అది గమనించుకోండి. ఈ సేమియా పాయసానికి నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పంచదారని యాడ్ చేసి ఈ పాలమిగను కూడా యాడ్ చేసి కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా తీసుకున్నాను. ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి సేమియా అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం బయట రెస్టారెంట్లో కొనుక్కునే విధంగా ఉంటుంది. ఈ పేస్ట్ని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ సగ్గు బియ్యం అనేవి ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపించినప్పుడు ఉడికిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇవి ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాలను కూడా యాడ్ చేసి కొంచెం మిల్క్ అనేది కూడా యాడ్ చేసుకుని మనం పేస్ట్ అనేది చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి ఒక 3 నిమిషాలు అనేది కలిపిన తర్వాత సేమియా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు పంచదారను కూడా యాడ్ చేసి 4 యాలకులను దంచి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార అనేది తీసుకున్నాను. చాలామందికి సేమియా చేసిన తర్వాత కాసేపటికి గట్టి పడిపోద్ది కదా, అలా రాకుండా ఉండాలంటే కాచి చల్లార్చిన పాలు గ్యాస్ ఆపేసిన తర్వాత యాడ్ చేసుకుంటే మనకి ఎంతసేపు ఉన్నా సేమియా అనేది చిక్కబడదు. తర్వాత ఇలా జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.